1988లో ఇండియా సడన్ గా న్యూక్లియర్ టెస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రపంచం అంతా షాక్ అయింది. కానీ అంతకు మించిన షాక్ ఏంటో తెలుసా? ఇండియా సీక్రెట్ న్యూక్లియర్ టెస్ట్ ని CIA శాటిలైట్స్ కూడా డిటెక్ట్ చేయలేదు. బట్ బిఫోర్ దట్ అసలంటూ ఇండియా ఎందుకు న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేయాలనుకుంది? 1964లో చైనా ఆల్రెడీ ఒక న్యూక్లియర్ పవర్ అయింది. పాకిస్తాన్ కూడా సీక్రెట్ గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. ఇండియాకి ఇది ఒక మేజర్ సెక్యూరిటీ థ్రెట్. మరి యుఎస్ ఎందుకు ఇండియాని అపోజ్ చేసింది? బికాస్ యుఎస్ గ్లోబల్ టార్గెట్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ స్ప్రెడ్ అవ్వకూడదు అని. అందుకే ఇండియాని శాటిలైట్స్ తో CIA 24/7 మానిటర్ చేసింది. సో ఇండియా ఏం చేసింది? ఇండియా థాట్ లైక్ చాణక్య, ప్యూర్ డిసెప్షన్ స్ట్రాటజీ యూజ్ చేసింది. అండర్ గ్రౌండ్ ల్యాబ్స్ లో సైంటిస్ట్ ఓన్లీ నైట్ టైమే వర్క్ చేసేవాళ్ళు. మరి డే టైం న్యూక్లియర్ టెస్ట్ అయిన ఏరియా మొత్తం ఆర్మీ డ్రిల్స్ కండక్ట్ చేశారు. ఈవెన్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ని కూడా క్యామోఫ్లాజ్ నెట్స్ తో కవర్ చేశారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ టైర్ ట్రాక్స్ ని కూడా ఎప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. శాటిలైట్స్ కి ఇది నార్మల్ మిలిటరీ యాక్టివిటీ లాగా కనిపించింది. బట్ ఫైనలీ May 11th, 1998లో ఇండియా సక్సెస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసినట్టు వరల్డ్ అనౌన్స్ చేసింది. CIA తో పాటు ప్రపంచం అంతటికి ఇది ఒక పెద్ద షాక్. బట్ ఈ రోజు ఇదే న్యూక్లియర్ పవర్ మన సావరెనిటీని ప్రొటెక్ట్ చేసుకోగలిగే పవర్ ని మనకిచ్చింది. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.